అవుట్ సోర్సింగ్ నర్సులని కోవిడ్ టైంలో ఈ హైదరాబాద్ లో ఎవరు చేయని పని నర్సులే కావచ్చు, ఆయాలే కావచ్చు, వివిధ శాఖల్లో ఈ రోజు వాళ్ళ యొక్క పని అమోఘం. ఈ రోజు మనమందరం బతికున్నామంటే వాళ్ళు చావుకు వెనుకాడకుండా ఈ రోజు వాళ్ళు ఉద్యోగాలు చేస్తే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వాళ్ళని విధుల్లోంచి తొలగించి మీరు మళ్ళీ విధుల్లోకి తీసుకోవడానికి ఆటంకాలు కల్పిస్తున్నారు. ఏమైంది? ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు మీరు చెప్పారు, గత ప్రభుత్వం చెప్పింది, ఈ ప్రభుత్వం చెప్పింది, కోవిడ్ వారియర్స్ కి మేము అండగా ఉన్నామని. ఎక్కడ మీరు అండగా ఉన్నారు? 33 ఉద్యోగాలు ఉంటే 17 మందిని తీసుకోవాలనుకుంటే అక్కడ డిహెచ్ఎం వీళ్ళని సంవత్సరంగా తిప్పుకుంటున్నాడు. కమిషనర్ నిజామాబాద్ డిఎంఓ కమిషనర్ గారిని కలిస్తే కూడా ఆమె లెక్క చేయకుండా, అంటే కనీసం నేను వాళ్ళకి నేను కొత్తగా వచ్చాను వాళ్ళకి మద్దతుగా ఉంటాను కూడా లేకుండా గత కమిషనర్ ఏ ఆదేశాలు ఇచ్చారో సంబంధం లేదు, ఇప్పుడు నేను మళ్ళీ చూస్తా అంటారు. అంటే గవర్నమెంట్ ఓ తరీకా చెప్తుంది, మీరు ఓ తరీకా చెప్తారు. అంటే కోవిడ్ వారియర్స్ ని మీరు నిజంగానే తెలంగాణలో వాళ్ళని మంచి చూపు చూస్తలేరని ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. మా డిమాండ్, ఖచ్చితమైన డిమాండ్, వెంటనే వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలి. కమిషనర్ రిక్వెస్ట్ చేసినాం, రేపు రానున్న ఎలక్షన్లు వస్తున్నాయి, వాళ్ళ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ వాళ్ళు ఇంకో 6 నెలలు 5 నెలలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. వెంటనే వాళ్ళని ఉద్యోగాలు తీసుకోవాలని డిమాండ్ చేసినాం. కానీ ఇంతవరకు కూడా ఆ డిమాండ్ ని ఫుల్ఫిల్ చేయలేకపోయారు. కనీసం దానిపైన అక్కడున్న నిజామాబాద్ డిహెచ్ఎంఓకి కూడా పంపించే పరిస్థితి లేవు. అంటే ప్రభుత్వం ఎక్కడుంది, ఏం చేస్తున్నారు? అంటే మీరు మాతా శిశు హాస్పిటల్ ఓపెన్ చేయాలి, మళ్ళీ బంద్ చేసుకోవాలి. ఎక్కడుంది మీ మినిస్టర్? ఎక్కడున్నాడు? మీరేం పని చేస్తున్నారు? ఇన్ని వేల లక్షల ఉద్యోగాలు ఇస్తున్నా అన్నారు, ఎక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారు? ఇచ్చిన ఉద్యోగాలను తీసేస్తున్నారు, ఉద్యోగాలు లేవు, ఉద్యోగ అవకాశ కల్పన లేదు. అంటే మీరు ఈ ప్రజలకి ఈ ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుందో క్లియర్ గా అర్థమైపోయింది. కాబట్టి వీళ్ళెంబడి నిజామాబాద్ టీం వెంబడి ఇంకా రాష్ట్రంలో ఎవరు వచ్చినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అండగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. జై ఆమ్ ఆద్మీ.